వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండల రామలింగాలగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ ముత్తినేని శ్యామ్ సుందర్రావు అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ ఏ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. రామలింగాలగూడెం సర్పంచ్ ముత్తినేని శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో ఆ గ్రామ మోటార్ సైకిల్ కలిగిన వాహనదారులు సరైన డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉన్న వారికి హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ విధంగా సరైన పత్రాలను ధృవీకరించి ఆ గ్రామంలో 250 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామంలో వాహనదారులు వివిధ పనుల నిమిత్తం సమీపంలో ఉన్నటువంటి నల్లగొండ, తిప్పర్తి పట్టణాలకు అవసరాల నిమిత్తం వాహనాల నుండి బయలుదేరతారని, ప్రమాదాల బారిన పడకుండా వారికి హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని, సామాజిక స్పృహతో వారికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని గ్రామ వాహనదారులు వినియోగించుకొని సురక్షితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం ఎస్ఐ కొండరావు, తిప్పర్తి మండల ఎస్ఐ శంకర్, పంచాయతీ కార్యదర్శి సుమలత, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ నర్సింగ్ జానయ్య, పాలకవర్గం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు మహావిజన్ న్యూస్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండల రామలింగాలగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ ముత్తినేని శ్యామ్ సుందర్రావు అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ ఏ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. రామలింగాలగూడెం సర్పంచ్ ముత్తినేని శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో ఆ గ్రామ మోటార్ సైకిల్ కలిగిన వాహనదారులు సరైన డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉన్న వారికి హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ విధంగా సరైన పత్రాలను ధృవీకరించి ఆ గ్రామంలో 250 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా గ్రామంలో వాహనదారులు వివిధ పనుల నిమిత్తం సమీపంలో ఉన్నటువంటి నల్లగొండ, తిప్పర్తి పట్టణాలకు అవసరాల నిమిత్తం వాహనాల నుండి బయలుదేరతారని, ప్రమాదాల బారిన పడకుండా వారికి హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని, సామాజిక స్పృహతో వారికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని గ్రామ వాహనదారులు వినియోగించుకొని సురక్షితంగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శాలిగౌరారం ఎస్ఐ కొండరావు, తిప్పర్తి మండల ఎస్ఐ శంకర్, పంచాయతీ కార్యదర్శి సుమలత, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరు రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ నర్సింగ్ జానయ్య, పాలకవర్గం, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఈ కొత్తగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీ అందరికీ తెలుసు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని విలేజ్లలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామ సభల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను, అదేవిధంగా అప్పుడు ప్రభుత్వ పథకాలను ఇంకా కొత్తగా ప్రవేశపెట్టే ప్రభుత్వ పథకాలు అన్నింటినీ గ్రామ సభ ద్వారా చర్చించుకోవడం జరిగింది. మీ గ్రామంలో కూడా గ్రామ సభ సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహించారు. ఈ 99 యాక్షన్ డేస్ ఈ ప్రణాళికలో భాగంగా మనకు ముఖ్యమైనది పోలీస్ శాఖ వారు నిర్వహించేది అరైవ్ అండ్ అలైవ్. ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా ఇప్పుడు రోడ్డు భద్రత అనేది ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే